ఫస్ట్ బిట్ ఐజిఎన్ఓయు. ఐజిఎన్ఓయు అంటే ఆప్షన్స్ చూడండి. ఐజిఎన్ఓయు మీనింగ్ వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విద్యను బోధనా ప్రక్రియగా భావిస్తే దానిని ఎన్ని ధృవాలుగా వర్గీకరించవచ్చు? 1, 2, 3, 4. 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ ధృవ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు? ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ, పంచధ్రువ. ఏకధ్రువ, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద్విధ్రువ ప్రక్రియ విద్యను ఎవరు ప్రతిపాదించారు? జిడ్డు కృష్ణమూర్తి, జాన్ ఆడమ్స్, జాన్ డ్యూయి, అరిస్టాటిల్. సెకండ్ వన్ జాన్ ఆడమ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విద్యా సాధనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ సమానమే అని పేర్కొన్నది ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి, జాన్ ఆడమ్స్, జాన్ డ్యూయి, అరిస్టాటిల్. జిడ్డు కృష్ణమూర్తి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విద్యను త్రిధ్రువ పద్ధతిగా పేర్కొన్నది? జాన్ ఆడమ్స్, జాన్ డ్యూయి, కృష్ణమూర్తి, గాంధీ. సెకండ్ వన్ జాన్ డ్యూయి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విద్య త్రిధ్రువ ప్రక్రియలో ఈ క్రింది వారు ఉంటారు? విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్య ప్రణాళిక, పైవాన్ని. అందరూ ఉంటారు. విద్య ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థితో పాటు ఎవరు ఉంటారు? ఉపాధ్యాయుడు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నేడు అమల్లో ఉన్న విద్యా ప్రక్రియ ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ, పైవన్నీ. ఇప్పుడు అమల్లో ఉన్నది థర్డ్ వన్, త్రిధ్రువ. ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు? ప్రకృతివాదం, వ్యవహారిక సత్తావాదం, భావవాదం, ఆదర్శవాదం. సెకండ్ వన్ వ్యవహారిక సత్తావాదం ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.